కాంగ్రెస్ ను వెంటాడుతున్న కష్టాలు, రోజు రోజుకు దేశ రాజకీయాల్లో తగ్గుతున్న బలం, కాంగ్రెస్ కు కలిసి రాని పొత్తులు, మిత్రపక్షాలకు కలిసి రాని కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే దోస్తీకి వెనకడుగు, రాహుల్ ని ఎలివేట్ చేయడానికి కాంగ్రెస్ నేతల ప్రాధాన్యత, అవకాశాలను అందిపుచ్చుకోవడంలో రాహుల్ విఫలం, గతమెంతో ఘనం, ప్రస్తుతం కష్టాల సుడిగుండంలో హస్తం పార్టీ. దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం కష్టాలు వెంటాడుతున్నాయి. గెలుపు ముంగిట ఉన్నాము అనుకుంటున్న ప్రతిసారి అపజయం పలకరిస్తోంది. దేశ రాజకీయాలను కొన్ని శతాబ్దాల పాటు అప్రతిహతంగా శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పక్కా పార్టీల బలంపై ఆధారపడాల్సి వస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీల డిమాండ్ కు తలొగ్గాల్సిన పరిస్థితి హస్తం పార్టీకి ఎందుకు దాపురించింది? నాయకత్వాన్ని ఎదగనీయకపోవడమే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్ప? రాహుల్ ని ప్రధాని చేయాలి అనే లక్ష్యమే కాంగ్రెస్ పార్టీ వరుస అపజయాలకు కారణమా? రాహుల్ కాంగ్రెస్ కు భారంగా మారారా? ఓవైపు నాయకత్వాన్ని పెంచుకుంటూ కొత్త వారికి అవకాశాలు ఇస్తూ బీజేపీ వినూత్న ప్రయోగాలతో అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాహుల్ గాంధీ భజనతో పార్టీ పని ఖేల్ ఖతం దుకాన్ బంద్ అనేలా వ్యవహరిస్తుంది. ఇక కాంగ్రెస్ కష్టాలకు కారణం ఎవరు? ప్రస్తుతం కాంగ్రెస్ ను గట్టెక్కించే నాయకులు ఎవరనే దానిపై ఓల్గా టైమ్స్ స్పెషల్ స్టోరీ. జవహర్ లాల్ నెహ్రూ, సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను పక్కన పెడితే ప్రస్తుతం 4 పదుల వయసున్న వారిని కాంగ్రెస్ నాయకుల గురించి అడిగితే పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్, మాధవరావు సింధియా, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, పి చిదంబరం, జయరాం రమేష్, ఏకే ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే, కమల్ నాథ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారి పేర్లు గుర్తొస్తాయి. వీరిలో చాలా మంది ప్రస్తుతం పార్టీలో లేరు. మరికొందరు స్వర్గస్థులయ్యారు. కొంతమంది ఉన్నా కూడా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వీరంతా 1990 నుంచి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలలో కీలక భూమిక పోషించిన నేతలే. ప్రస్తుతం ఒక రాహుల్ గాంధీ తప్పితే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల పేర్లు చెప్పుకోదగినవి లేవు. ఈ తరానికి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. యువ నాయకత్వాన్ని తయారు చేయటంలో కాంగ్రెస్ విఫలమైంది. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ వరుస అపజయాలను కూడగట్టుకోవాల్సి వస్తుంది అనే వాదన లేకపోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతల్లో ప్రజాకర్షణ కలిగిన నేతలు పెద్దగా ఎవరూ కనిపించరు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మినహా జాతీయ స్థాయిలో ప్రజలను ఆకర్షించగలిగే నాయకులు లేరు. స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో ఒకరిద్దరు మినహా ఇక చెప్పుకోదగ్గ నాయకులు కాంగ్రెస్ పార్టీలో కనిపించరు. ఎవరైనా నాయకులు ఎదుగుతుంటే వారిని కట్టడి చేస్తారు అనే ఆరోపణలు హస్తం పార్టీపై ఉన్నాయి. రాజస్థాన్ లో సచిన్ పైలట్, మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియాలకు మంచి ఫాలోయింగ్ ఉంది. వారు యువనేతలుగా మంచి పేరు తెచ్చుకుంటున్న వేళ రాజస్థాన్ లో సచిన్ పైలట్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించకుండా వృద్ధుడైన అశోక్ గెహ్లట్ ను కొనసాగించడంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియాను వదులుకొని అక్కడ అధికారానికి దూరమైంది. ఇలాంటి పొరపాట్లు చేయటంలో కాంగ్రెస్ ను మించిన పార్టీ మరొకటి కనిపించలేదు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బతికి పని చేస్తుంటే కొందరు నేతలు అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రజలను ఆకర్షించడంలో హస్తం పార్టీ వెనుకబడుతోంది. దేశంలో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలు అంటే 1-2 పేర్లు వినిపించేవి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు 3 మాత్రమే. భాగస్వామ్య పక్షాలతో కలిసి అధికారంలో ఉన్నవి మరో 2 రాష్ట్రాలు, జార్ఖండ్, తమిళనాడు. ఇవి మినహా కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది అని అడిగితే విశ్వాసంతో చెప్పగలిగేవి ఏవీ లేవు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఆ పార్టీ అధికారంలో ఉంటుందా లేదా అనేది అనుమానమే. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉంది. ఆ పార్టీ కాంగ్రెస్ ని కలుపుకుంటేనే 10 వరకు సీట్లు సాధించవచ్చు. ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ కు చాలా స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవు అనేది వాస్తవం. ఇంత జరుగుతున్న వాస్తవాలు ఇంతలా ఉన్నా కాంగ్రెస్ మాత్రం తగ్గేదేలే అంటోంది. తాను బలహీనంగా ఉన్న స్థానాల్లో పోటీకి రెడీ అంటూ మిత్రపక్షాల వద్ద సీట్లు తీసుకుంటోంది. ఇప్పుడు బలహీనంగా ఉన్న తమ గత చరిత్రను చూసి సీట్లు కేటాయించాలి అని కోరుతోంది. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లడంతో కాంగ్రెస్ ఫెయిల్ అవుతూ వస్తోంది. ఎక్కువ సీట్ల కోసం మిత్రపక్షాలను వదులుకోవడానికి రెడీ అవుతోంది. అన్ని పార్టీలను కలుపుకొని సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన కాంగ్రెస్ ఆ పని చేయకపోవడమే ఆ పార్టీ వరుస వైఫల్యాలకు కారణంగా చెబుతున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో అధికారం నిలబెట్టుకోవడమే అతిపెద్ద సవాల్. ఇక్కడ ఓడితే ఇక ఆ పార్టీ మనుగడ అతి కష్టంగా మారుతోంది. కాంగ్రెస్ అపజయాల రికార్డును పక్కన పెట్టి విజయాల ట్రాక్ ఎక్కాలి అంటే యువ నాయకులకు అవకాశాలు ఇవ్వడం, నాయకత్వాన్ని పెరిగేలా ప్రోత్సహించడం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ ముందున్న ఏకైక పరిష్కార మార్గం. అలా కాకుండా పాత పద్ధతినే అవలంబిస్తాము అంటే మాత్రం ఆ పార్టీని కాపాడుకోవడం కష్టమే అవుతోంది. కాంగ్రెస్ ను కష్టాల నుంచి గట్టెక్కించే శక్తి యువ నాయకత్వానికి మాత్రమే ఉంది. ప్రస్తుతం ముస్లిం ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉంది. దీంతో బీజేపీ హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తూ సక్సెస్ అవుతోంది. నాయకత్వాన్ని పెంచుకోకుండా మైనారిటీ పాలిటిక్స్ ను ప్రోత్సహిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఈ కష్టాలు తప్పకపోవచ్చు.